మంగళ మహాశ్రీ అనే వృత్తం ఉంది. చాలా గొప్ప వృత్తం సంస్కృతంలో, తెలుగులో అన్నింటిలోనూ. పాదములు పాదములు ఎలా తీశాడు ఆయన. పాదములు ఎట్లా ఉన్నాయి? పాదములు పాదములు పాడుకొను వేదములు పాదుకొను పర్వతములేమో. పాదములు పాదములు పాడుకొను వేదములు పాదుకొను పర్వతములేమో. ఆ దశల నాదుకొను హస్తములు శస్తములు ఆది కలశంబు నిధులేమో. నమో హిరణ్యబాహవే అన్నారు ఆయన్ని. బంగారుమయములుగా ఉంటాయట ఆయన చేతులు. ఆయన మొత్తం శరీరమే సువర్ణమయము. బంగారం ఎక్కడి నుంచి రావాలి? శివుడి నుంచే రావాలి. ఐశ్వర్యం ఈశ్వరాది క్షేత్ అన్నారు. ఆయన శరీరం ఇట్లా హిరణ్మయముగా ఉన్నది. నమో హిరణ్యబాహవేసే నాన్యే దిశాంచపతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యో అన్నారు శివుణ్ణి నమకములో. వేదం అట్లా చెప్పింది. అందువల్ల ఆయన అలా చేతులంటే ఆ హిరణ్య బాహువులు. ఆ దశలన ఆదుకొను హస్తములు శస్తములు ఆది కలశాంబు నిధులేమో. తొల్లింటి పాల సముద్రముల వలె ఉన్నాయి ఆయన చేతులు. ఇలా పెడితే తెల్లగా మెరిసిపోతూ ఉన్నాడు.